హలో బడీస్. డైలీ మన ఉరుకులు పరుగుల జీవితంలో మన తెలుగు పండగలనేటివి కూడా మనం జరుపుకోవడానికి టైం అనేది దొరకదు. ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఉండాలని కోవెంట్రీలో తెలుగు అసోసియేషన్ వాళ్ళు సంక్రాంతి సంబరాలు జరిపినారు. చాలా అంటే చాలా బాగుండింది. ఇదొచ్చేసి CV1లో ఉన్న కృష్ణుడి గుడిలో జరిగింది. ఎంట్రీ నుంచినే తెలుగుతనం ఉట్టి పడినట్లు కనపడింది. ఎంట్రన్స్లో సంక్రాంతి హైలైట్లో ఉండే హరిదాసులు కానీ, కోడిపుంజులు కానీ, లేదంటే భోగి మంటలు కానీ అన్నీ ఉన్నాయి. ఇదొచ్చేసి మనకి ఈవెంట్ జరిగే హాల్ అనమాట. ఫస్ట్ గణేషునికి ప్రార్థించుకోవడానికి గణేషుడు ఉన్నాడు. తర్వాత స్టేజ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. నిజంగా యూకేలో ఉంటూ ఇలాంటి మన తెలుగు ఫెస్టివల్స్ మనం జరుపుకుంటున్నామంటే నిజంగా థ్యాంక్స్ టు అసోసియేషన్. సంబరాల్లో ఏమేమి యాక్టివిటీస్ జరిగాయనేవి మొత్తం తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. స్టార్టింగ్లో చిన్నపిల్లలతో హనుమాన్ చాలీసా చెప్పించినారు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఎక్కడున్నా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు అని రేగిపళ్ళు వేయించినారు. అలానే చీఫ్ గెస్ట్గా ఉన్న మన కోవెంట్రీ మేయర్ గారితో కూడా వేయించినారు. నాకు చాలా బాగా అనిపించింది ఇది. కల్చరల్ యాక్టివిటీస్ మొదలయ్యేదానికంటే ముందే గురువుగారు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామని చాలా చక్కగా వివరించినారు. మామూలుగానే మనోళ్ళు డ్యాన్స్లో కానీ సింగింగ్లో కానీ ఒక అడుగు ముందే ఉంటారు. దట్టు ఇలాంటి ఈవెంట్స్ అంటే తగ్గేదే లేదంటారు. నిజంగా కల్చరల్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి వెస్టర్న్ డ్యాన్స్ చిన్నపిల్లలతో కానీ చాలా హైలైట్ అనిపించింది. ఏంటి ఈ డ్యాన్స్లు ఒకటే అనుకుంటున్నారా? దీంతో పాటు హైలైట్ ఏమి అంటే అరిటాకు భోజనం 20 వెరైటీస్తో పెట్టినారండి. అన్ని ఐటమ్స్లోకి చింతపండు పులిహోర, అరిసెలు, పూతరేకులు, ఉలవచారు మాత్రం వేరే లెవెల్ ఉండింది. భోజనాల తర్వాత మరికొన్ని ఈవెంట్స్, స్నాక్స్ అండ్ కాఫీతో విత్ రిటర్న్ గిఫ్ట్స్ ఫినిష్ చేసినాం. మరో ఈవెంట్లో మరీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.